Very good morning to all. This is Srinivas working as a school assistant. My subject is physical science. Now I am going to explain another content in chemistry, that is or the crystals of salts, or the crystals of salts really dry. అంటే లవణ స్ఫటికాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ యొక్క లవణ స్ఫటికాలు అనేటువంటివి నిజంగా పొడిగా ఉంటాయా? మనం కొన్ని స్ఫటికాలు కలిగి ఉంటాం, ఆ స్ఫటికాలు అనేటువంటి వాటిలో నీటి అణువులు కలిగి ఉంటాయి, అయినప్పటికీ కూడా అవి పొడిగా ఉంటాయా ఉండవా అనేటటువంటిది క్వశ్చన్. అలాగే మనకి స్ఫటిక లవణాల్లో నీటి అణువులు ఉంటాయని చెప్పని ఎలా ప్రూఫ్ చేస్తావు అనేటటువంటిది అనదర్ కాన్సెప్ట్. ఓకే, దానికోసం నేను కాపర్ సల్ఫేట్ CuSO4, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. ఒక కాపర్ సల్ఫేట్ ఫార్ములా యూనిట్లో 5 నీటి అణువులు అనేటువంటి కలిగి ఉంటాయి. ఓకే, దిస్ కలర్ ఈజ్ బ్లూ. ఓకే, ఇందులో నీటి అణువులు కలిగి ఉంటాయని చెప్పాలంటే మనం సింపుల్గా చెప్పొచ్చండి. ఎట్లా అంటే if we are going to heat the copper sulfate with blue color, then the color is going to convert into white while heating. ఇది బ్లూ కలర్ నుంచి వైట్ కలర్లోకి మారుతూ ఉంటుంది మనం వేడి చేస్తూ ఉండేటువంటి సందర్భాల్లో. అంటే ఇందులో ఉండేటువంటి నీటి అణువులు అనేటువంటివి ఎవాపరేట్ అయిపోయి బయటికి వెళుతూ ఉంటాయి. ఓకే, సో ఈ నీటి అణువులు బయటికి వెళ్ళబట్టి ఈ యొక్క బ్లూ కలర్ అనేటువంటిది వైట్ కలర్గా మారింది. నౌ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ వాటర్ డ్రాప్స్ టు ద వైట్ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్, దెన్ ఇట్ ఆల్సో కన్వర్ట్ ఇంటు ద కలర్ ఆఫ్ బ్లూ. అది మళ్ళీ బ్లూ కలర్లోకి మారిపోతుంది. సో ఇట్స్ అ వెరీ సింపుల్ యాక్టివిటీ. అంటే నీలిరంగులో కలిగి ఉండేటువంటి ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ ఏదైతే ఉందో దాన్ని మనం వేడి చేస్తే అందులో ఉండేటువంటి నీటి అణువులు వాటర్ వేపర్ రూపంలో బయటికి పోతాయి. అప్పుడు ఆ యొక్క బ్లూ కలర్ అనేటువంటిది వైట్ కలర్గా మారుతుంది. ఓకే, సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే అందులో నీటి అణువులు అనేటువంటి బయటికి వెళ్ళడం వలన దాని యొక్క కలర్ అనేటువంటిది మారింది. మరి ఆ విధంగా వైట్ కలర్లో ఉండేటువంటి ఆర్ద్ర కాపర్ సల్ఫేట్కి మరలా మనం నీటి చుక్కలు కానీ కలిపితే అది మరలా బ్లూ కలర్లోకి మారుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి అంటే ఈ కాపర్ సల్ఫేట్ అనేటువంటి స్ఫటికాల్లో మనకి నీటి అణువులు ఉన్నాయని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ. ఓకే, అలాగే ఆర్ ద క్రిస్టల్స్ ఆఫ్ సాల్ట్స్ రియల్లీ డ్రై, అంటే ఇవి డ్రైగా ఉంటాయా అంటే ఖచ్చితంగా అవి డ్రైగానే ఉంటాయి. ఎందువలన మనం కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు మనం పట్టుకుంటున్నాం, అలా చూస్తూ ఉండొచ్చు. ఈ యొక్క కాపర్ సల్ఫేట్ అనేటువంటిది ఏ కలర్లో ఉంది? బ్లూ కలర్లో ఉన్నది. ఓకే, అదేవిధంగా దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు. అంటే ఇందులో నీటి అణువులు కలిగి ఉన్నాయని షో చేసేటువంటి ఒక డయాగ్రామ్ని గీయండి అంటాడు. ఆ డయాగ్రామ్ గీసేటప్పుడు మీరు ఏం చేయాలని అంటే ఒక టెస్ట్ ట్యూబ్ అనేటువంటి మనం తీసుకున్నాం. ఈ యొక్క టెస్ట్ ట్యూబ్లో మనము కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ అనేటువంటివి మనం తీసుకుంటున్నాం. CuSO4 5H2O. దీన్ని మన కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు అనేటువంటివి. దీన్ని మనం ఏం చేస్తున్నామని అంటే ఒక బున్సన్ బర్నర్ ద్వారా దీన్ని మనము వేడి చేస్తున్నాం. ఓకే, సో ఇది ఒక స్టాండ్. ఈ యొక్క స్టాండ్కి మనము బున్సన్ బర్నర్ అటాచ్ చేస్తాం. ఈ బున్సన్ బర్నర్ ద్వారా దీన్ని వేడి చేస్తున్నాం. దీన్ని మనం పట్టి ఉంచడానికి ఏ పెయిర్ ఆఫ్ టాంగ్స్, అంటే ఒక పటకారు. ఈ పటకారు అనేటువంటి దాన్ని మనం తీసుకున్నాం. ఈ పటకారు అనేటువంటిది ఇలా పట్టుకున్నాం. ఓకే, సో ఈ పటకారతో ఈ యొక్క టెస్ట్ ట్యూబ్లో ఉండేటువంటి కాపర్ సల్ఫేట్ని బున్సన్ బర్నర్ ద్వారా వేడి చేస్తూ ఉండేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి కాపర్ సల్ఫేట్ అనేటువంటిది ఏమవుతుంది? వేడెక్కుతుంది. అలా వేడెక్కేటప్పుడు ఇందులో ఉండేటువంటి నీటి అణువులు అనేటువంటివి నెమ్మదిగా ఎవాపరేట్ అయ్యి ఎక్కడో ఈ యొక్క గోడ మీద డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇవి వాటర్ డ్రాప్లెట్స్. ఓకే, సో ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ డిపాజిట్ అయ్యాయి. సో ఈ విధంగా మనం వేడి చేస్తూ ఉండేటప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ ఇక్కడ డిపాజిట్ అయ్యాయి కాబట్టి ఇందులో వాటర్ అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పేటువంటి డయాగ్రామ్గా దీన్ని తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క కాపర్ సల్ఫేట్ డ్రైగా ఉంటుందంటే మనం దాన్ని పట్టుకొని చూస్తే అది మనకి డ్రైగా ఉండేటట్టుగా మనకు తెలుస్తుంది. అది కూడా క్లియర్ అవుతుంది. ఓకే,
అలాగే ఇందులో ఎన్ని నీటి అణువులు ఉన్నాయని అంటే 5 నీటి అణువులు అనేటువంటివి కలిగి ఉన్నాయి. ఓకే, దీన్ని హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ అంటే ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ అని అంటాము. ఇఫ్ వీఆర్ గోయింగ్ టు హీట్ దిస్ వన్ బై రిమూవింగ్ వాటర్ మాలిక్యూల్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్. అంటే దాన్ని ఏమంటామంటే అనార్ద్ర, అంటే అందులో మనకి వాటర్ అనేటువంటి లేనటువంటి అనార్ద్ర కాపర్ సల్ఫేట్. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క స్ఫటిక లవణాల్లో నీటి అణువులు కలిగి ఉంటాయని చూపించేటువంటి ప్రయోగాన్ని చూపే పటాన్ని గీయండి అంటే ఈ యొక్క పటం గీస్తే సరిపోతుంది. లేదు ఆర్ద్ర కాపర్ సల్ఫేట్లో నీటి అణువులు ఉంటాయని చెప్పని ఎట్లా ప్రూఫ్ చేస్తారంటే ఈ డయాగ్రామ్తో పాటు నేను చెప్పినటువంటి కంటెంట్ అనేటువంటి సంబంధించినటువంటి 4-5 పాయింట్లు రాస్తే చాలు. ఎట్లా మనం చేసామండి అంటే ఇక్కడ ఈ పరీక్షణాలకు కాపర్ సల్ఫేట్ని తీసుకొని ఆ కాపర్ సల్ఫేట్ని బున్సన్ బర్నర్ ద్వారా వేడి చేస్తూ ఉండేటప్పుడు నీలి రంగులో ఉండేటువంటి కాపర్ సల్ఫేట్ అనేటువంటిది నీటి అణువులను కోల్పోతూ తెల్లని రంగులోనికి మారింది. ఆ విధంగా తెల్లని రంగులోనికి మారినటువంటి కాపర్ సల్ఫేట్కి మరలా నీటి అణువులు కానీ అంటే నీటి అణువులు కానీ కలిపితే అంటే వాటర్ డ్రాప్స్ అనేటువంటి కానీ కలిపితే అది మళ్ళీ బ్లూ కలర్లోకి మారుతూ ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క యాక్టివిటీని బట్టి మనకి ఆ యొక్క స్ఫటిక లవణాల్లో వాటర్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్. అలాగే ఇప్పుడు కాపర్ సల్ఫేట్లో 5 నీటి అణువులు ఉన్నాయని చెప్పాం. అలాగే సోడియం కార్బోనేట్ అంటే Na2CO3 దీంట్లో 10 వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఉంటాయి. అలాగే కాల్షియం సల్ఫేట్ CaSO4 2H2O ఇది 2 నీటి అణువులు కలిగి ఉంటాయి. దీన్ని మనం ఏమంటామండి అంటే జిప్సమ్. సో దీన్ని జిప్సమ్ అని అంటాం. ఇప్పుడు దీన్ని మనం వేడి చేస్తూ ఉండేటప్పుడు ఇది CaSO4 H2Oగా మారుతుంది. ఇలా మారితే దీన్ని మనం ఏమంటామంటే హైడ్రేటెడ్, ఇది సగం ఉంది కాబట్టి సెమీ హైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్. దీన్ని మనం ఏమంటామని అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పి అంటాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేంట్లో ఉపయోగిస్తామండి అంటే మీ అందరికీ తెలిసినదే, మనము ఈ విగ్రహాలను తయారు చేసేటప్పుడు వాడుతూ ఉంటాం. అలాగే ఎవరికైనా బోన్స్ అనేటువంటి విరిగేటప్పుడు ఆ యొక్క బోన్స్ జాయిన్ చేయడానికి మనం వేసేటువంటి సిమెంట్ కట్టు ఏదైతే ఉందో ఆ కట్టు వేసేటప్పుడు కూడా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇక్కడ సోడియం కార్బోనేట్లో 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అలాగే కాల్షియం సల్ఫేట్లో అనేటువంటి తీసుకుంటే 2 నీటి అణువులు ఉంటాయి. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో సెమీ హైడ్రేట్ అంటే H2O వాటర్ మాలిక్యూల్ కలిగి ఉంటుంది. అలాగే కాపర్ సల్ఫేట్ తీసుకుంటే దాంట్లో 5 నీటి అణువులు ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ important content for the students of 10th class. Okay, thank you.